హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ రుచులు. ఈ బాబుని చూసిరు కదా. ఈ బాబు మా వరకట్నం కింద సిరీస్లోనైతే మౌనిక బిడ్డగా యాక్ట్ చేసిండు. ఈయన అబ్బాయే. ఈయన ఎవరో కాదు, మన రత్నాకర్ డాడీ వాళ్ళ సొంత అన్న వాళ్ళ మనవడు, వాళ్ళ అన్న వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు. వీళ్ళ మమ్మీ ఫారెస్ట్ ఆఫీసర్. ఆమె ఇక్కడ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఇంటికి రాదు. ఇక ఆ గ్యాపులను అయితే ఖచ్చితంగా చిన్నపిల్లలు ఎట్లుంటారు, ఏదో ఒకటైతే కొనివ్వమంటారు. చిప్స్, కారా, సంథింగ్ ఏదో ఒకటైతే కావాలని చూస్తారు కదా. సో ఆ గ్యాపులను అయితే మనోళ్ళు ఏమన్నారంటే, బయట ఫుడ్ ఇప్పుడు చూస్తే ఎట్లుంది, అది ఏ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో తెలియదు, అవి తినబెట్టడం వల్ల పిల్లల హెల్త్ ఖరాబ్ అవుతుందని వీళ్ళ మమ్మీ ఏం ఆలోచించిందంటే, మర్విన్ రుచులను అయితే ఆర్డర్ పెట్టుకొని మర్విన్ రుచులకు వెళ్ళి ఈ రకం స్నాక్స్ అయితే ప్రతి ఒక్కటి ఆర్డర్ పెట్టుకొని తీసుకుంది. పిల్లలకు హెల్దీ ఫుడ్ అయినటువంటి నువ్వుల లడ్డు, రావుల లడ్డు, బూందీ లడ్డు, ప్రతి ఒక్కటి మన రుచులలోనైతే చాలా మంచి స్నాక్స్ ఉన్నాయి. అది మీకు కూడా తెలుసు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది, అరే మా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలంటారు. కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు మార్నింగ్ లేచి వెళ్ళిపోతారు, వచ్చే వరకు నైట్ అవుతుంది. పిల్లలకి ఏదో ఒక విధంగా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, వాళ్ళకి తినాలనిపించినప్పుడు బయట చిప్స్ అవి ఇవి తెచ్చి వాళ్ళని తినబెట్టి వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేస్తారు కదా. అట్లా కాదండి, మర్విన్ రుచులనైతే పిల్లల నుంచి పెద్దల వరకు ఏ రకమంటే ఆ రకమైన స్నాక్స్ అయితే ఉన్నాయండి. సో మీరు కూడా బయట ఫుడ్ తినబెట్టి పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం కంటే మర్విన్ రుచుల్లో ఉన్న స్నాక్స్ని అయితే ఆర్డర్ పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీదనైతే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. వెంటనే ఆర్డర్ పెట్టుకొని మీకు కావాల్సిన స్నాక్స్ని తీసుకొని హ్యాపీగా తినేసేయండి, మీ పిల్లలకు తినబెట్టండి. బాయ్.